నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. రేపు ఉదయం బూతులలో ఉండే ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరు సుమారు 5 నిమిషాల పాటు ఘంటానాదం చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు మనకు అగ్ని పరీక్ష అని విజ్ఞత తోటి ఆలోచన చేసి వివేకంతో ఓటు వేస్తారా లేక ఎమోషనల్ కు గురై అజ్ఞానంతో ఓటు వేస్తారా, ఎటువైపు మన మహబూబ్ నగర్ ఓటర్లు నిలుస్తారో చూడాలని ఆయన చెప్పారు. ఆ భగవంతుడు 70 ఏళ్లుగా మన వెనుకబాటుతనాన్ని తరిమి వేసి అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మన పాలమూరు ఓటర్లకు ఇచ్చారు. ఇన్నాళ్ళు కరువుతోన వలసలతోన నష్టపోయాం. ఇన్నాళ్ళు మన పక్కన కృష్ణానది నీళ్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉన్న వాడుకోవడానికి నీళ్లు కాకపోయినా రైతు కళ్ళల్లో కరే కన్నీళ్లు చూసాం తప్ప ఇన్నాళ్ళు కరుణించని దేవుడు లేడు. ఇప్పుడే ఆ దేవుడే కరుణించాడు. మన బాధలు చూసి చలించాడేమో. అందుకే మన పాలమూరు మట్టి బిడ్డ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఎన్నో పూజలు చేస్తే కానీ దొరకని ఫలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం కరుణించి ఆ దేవుడే మన పాలమూరు అభివృద్ధికి వీలునామా రాసిండు. 1,00,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయమని మరి ఇంతటి గొప్ప అవకాశం మన పాలమూరుకు వచ్చింది. ఇన్నాళ్ళు శాపగ్రస్తులుగా ఉన్న మన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు రేవంత్ రెడ్డి గారిని బలపరిచిన ఓటు వేస్తారో లేక అభివృద్ధికి సంబంధం లేని విషయాలతో అభివృద్ధికి విఘాతం కలిగిస్తారో, మన వ్రేలుతో మన కన్నును మనమే పొడుచుకుని భవిష్యత్తు తరాలను సైతం బాధ పెట్టడం చేసిన వాళ్ళం అవుతాం. కేసీఆర్ ను మెదక్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఏ ఎన్నికలు జరిగినా అక్కడ అప్రతిహతంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. పార్లమెంటు ఎన్నికలు మహబూబ్ నగర్ ప్రజలకు ఒక అగ్ని పరీక్ష. ఎందుకు అగ్ని పరీక్ష అంటే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులు విజ్ఞతతోటి వివేకంతో భవిష్యత్తును ఆలోచించి ఓటు వేస్తారా లేక ఎమోషన్తో మనకు సంబంధం లేని అంశాలను ముందల పెట్టుకొని అవివేకంతో ఓటు వేస్తారా తేలుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి గత 70 ఏళ్లుగా మన వెనకబాటుతనాన్ని పూడ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక వెసులుబాటు కల్పించిండు. అంటే పాలమూరు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కరువు బారిన వలసల బారిన నష్టపోయిండ్రు. కృష్ణానది నీళ్లున్నా మనకు ప్రాజెక్టు లేక పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోయిండ్రు. ఇది విధి లిఖితం కావచ్చు. శాపగ్రస్తమైన పాలమూరు జిల్లాను భగవంతుడు కరుణించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మీరు ఇంకా అభివృద్ధి చేసుకోండి అని చెప్పి వీలునామా రాసిచ్చిండు. మరి ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డిని బలపరుస్తారా లేక మాయమాటలు చెప్పిన వాళ్ళ మాటలు విని పైన ఎక్కడో మోడీ ఉన్నాడని, అయోధ్యలో రామాలయం నిర్మించిండ్రని, మన అభివృద్ధికి సంబంధం లేని అంశాలను ముందల పెట్టుకొని మన నోట్లో మనమే మట్టేసుకుంటామా ఆలోచించుకోవాల్సిన సందర్భం. కేసీఆర్ గారు 50,000 కోట్ల రూపాయలను మెదక్ జిల్లాకు తీసుకుపోయిండు 10 సంవత్సరాల్లో.
ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పుట్టిన స్థానానికి 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంది. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చిండు కదా, మనకు 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకునే అదృష్టం అవకాశం దక్కింది. మరి ఇప్పుడు దాన్ని కాదనుకుంటామా? ఇది మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. మూడు నెలల మనం చూసినాం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు పడ్డాయో. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇట్లా అనేక విద్యా సంస్థలు 3 నెలల కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు చేసిండు. 4,000 కోట్లతోటి ఒక నీటిపారుదల ప్రాజెక్టును మంజూరు చేసిండు. 3 నియోజకవర్గాలకు 130,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. మూలనబడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 30,000 కోట్ల రూపాయలతోటి పునఃప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు. మహబూబ్ నగర్ పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుచుకోనికే 268 కోట్ల రూపాయలను మంజూరు చేయించిండు. ఇంకా అనేక పథకాలు పెండింగ్లో ఉన్నాయి. టూరిజం ప్రాజెక్టులు, మన్నెంకొండ దేవస్థానాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు, మన మహబూబ్ నగర్ చుట్టూ ఉన్న 25,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఈకో టూరిజం హబ్గా చేసే ప్రాజెక్టులు, అనేక పరిశ్రమలను మన హైదరాబాద్ బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ నుంచి అలంపూర్ దాకా ఎకనామిక్ కారిడార్గా చేసే ప్రాజెక్టు, కొన్ని వందల పరిశ్రమలను తీసుకొచ్చే ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మన పాలమూరు ఓటరు, మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంటు ఓటరు వాటన్నిటిని అందిపుచ్చుకుంటాడా, లేక కళ్ళ ముందు కనబడుతున్న స్వర్గాన్ని కాలదని త్రిశంకు స్వర్గంలో వేలాడడానికి నిర్ణయించుకుంటాడా అనేదే ఇప్పుడు మన ముందు ప్రశ్న. అందుకే రేపు ఉదయం పాలమూరు ప్రజల మనోవికాసం కలగాలని భగవంతుడు పాలమూరు ప్రజల ఆలోచన సరళి సరైన మార్గంలో పెట్టాలని చెప్పి మొత్తం పార్లమెంటు ఓటర్ మహాశైలకు సద్బుద్ధి ప్రసాదించాలి, సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా ఆ భగవద్ అనుగ్రహం వాళ్ళ మీద ఉండాలి. సరైన నిర్ణయం తీసుకొని పాలమూరు భవిష్యత్తుకు ఈ ఎన్నికల ద్వారా పునాదులు పడాలని చెప్పి రేపు ఉదయం 8:30 గంటలకి ప్రతి బూతులో ఉన్న దేవాలయాల దగ్గర ఈ కరపత్రాలను పెట్టి పూజ చేసి అక్కడ పురోహితులతోటి మన రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి పీఠం చేయాలి. ఈరోజు మా ముందున్నది 50 ఏళ్ళ భవిష్యత్తు మాకు కనబడతా ఉంది. ఎలక్షన్లు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరో ఒకరు ఎంపీగా గెలుస్తారు, ఎమ్మెల్యే గెలుస్తారు. కానీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే 50,000 కోట్ల రూపాయల అభివృద్ధిని మనం తెచ్చుకోవాలన్నా వద్దా? ఈ చిలిపి పంచాయతీలు, చిల్లర పంచాయతీల వైపు దృష్టి మలచాలనా, లేకుంటే మన పిల్లల భవిష్యత్తు, మన అభివృద్ధి, 1,000 కోట్ల రూపాయల నిధుల ప్రవాహం, మన ప్రాజెక్టుల పూర్తి చేయుట, వీటి మీదనే మా దృష్టి ఉంటుంది తప్ప కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఈ ఎలక్షన్లో మేము ఒక అద్భుతమైన అవకాశం మాకు వచ్చింది. మన పాలమూరు ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేవుడిచ్చిన వరంలాగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఫోకస్డ్గా ఉన్నాం మేమంతా. రేవంత్ రెడ్డి గారు పంపిన అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా ఇనుబడింపజేసి
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మా ఎంపీ కూడా అందుకు ఉపయోగపడి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక వేల కోట్ల రూపాయలను మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ఎలక్షన్ ఎంతో ప్రాముఖ్యత కలిగింది కాబట్టి బయటి ప్రాంతాల్లో నివసించే వారికి కూడా మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు శ్రమ అనుకోకుండా మన పాలమూరు భవిష్యత్తు కోసం వచ్చి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి వాళ్ళను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.